దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు. మరి ఇప్పటిదాకా అందరూ ప్రార్థన చేసేటప్పుడు చాలామంది ఏడుస్తున్నారు, మళ్ళీ సంతోషం అంటున్నారు. దేవునికి మహిమ. అంతే కదా, కన్నీటితో మరి ఒక విత్తనం వేస్తే అది సంతోష మనలతో పనులు కోస్తారు. మరి ఏది ఏమైనానో దేవుని చిత్తమే కదా మన జీవితంలో జరిగేది. ఏదేమైనా దేవుని యొక్క చిత్తము, ఆయన వాక్యమును, ఆయనను బట్టి ఆయన మార్గమును నడుచుట శ్రేష్టము, ధన్యత. సరే, దేవునికి మహిమ. మరి వాక్యంలోకి వెళ్ళే ముందు ఈరోజు పాప పరిహారార్థ బలి ఏంటిదంట? పాప పరిహారార్థ బలి. మరి పాత నిబంధనలో యేసు ప్రభువు జన్మించక మునుపు ఇశ్రాయేలు ప్రజల కొరకై లేవి కాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండములు ఇవన్నిట్లో కూడా కొన్ని ఆజ్ఞలు మరి నాయకుడైన మోషే ద్వారా రాపించి ఉంచినాడు. ద్వితీయోపదేశ కాండము ఇవన్నీ కూడా అక్కడ ఎట్లా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి, ఎట్లా అర్పణ అర్పించాలి అని దేవుడు కొన్ని విషయాలు రాసి ఉంచినాడు. ఇశ్రాయేలు ప్రజలు అంట ఎన్ని మార్లు దేవుని యొక్క అద్భుతాలు చూసినా, ఎన్ని మార్లు దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నా, ఎన్ని మార్లు దేవుడు హెచ్చరించినా కూడా కొన్నిసార్లు వాళ్ళు తప్పిపోతూనే ఉన్నారు. ఇందాక చెప్పినట్టుగా ఒకసారి జనాంగానంతా నేను తుడిచివేస్తా, మోషే నీ ద్వారా నేను మరొక జనాంగాన్ని తీసుకుంటానంటే మోషే అడ్డుపడ్డాడు. ఆ ప్రజల కొరకే ప్రార్థన చేసినాడు. అప్పుడు దేవుడు మనసు మార్చుకొని ఆ యొక్క కార్యముని ముగించుకున్నాడు. అయితే మరి ఇక్కడ పాప పరిహారార్థ బలి, మరి యాజకుడు, ప్రజలు, సంఘము, సమాజము, మరి వాళ్ళందరూ పాపము చేస్తున్నప్పుడు ఎలా అని ఒకసారి దేవుడు ఈ వాక్యాల ద్వారా హెచ్చరిస్తున్నాడు. మరి నిర్గమకాండము మరి 30వ అధ్యాయము 10వ వచనములో అహరోను అని ఏర్పాటు చేసుకున్నాడు యాజకునిగా. అహరోను వంశాన్ని దేవుడు మరి ఏర్పాటు చేసుకొని వారికి ఒక యాజకత్వం అప్పచెప్పినాడు. మరి 30వ అధ్యాయము 10వ వచనం, మరియు అహరోను సంవత్సరమునకు ఒకసారి ప్రాయచిత్తార్థమైన పాప పరిహార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయచిత్తము చేయవలెను. మీ తరములకు సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయచిత్తము చేయవలెను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది. హల్లెలూయా. ప్రజలు పాపమును పోవాలని అంటే సంవత్సరమునకు ఒకసారి ఆయన సంవత్సరమునకు ఒకసారి అనంట మరి ప్రాయచిత్తార్థమైన పాప పరిహార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయచిత్తము చేయాలి. మరి ఇప్పుడు మనకు దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. అందరు జాగ్రత్తగా వినాలి వాక్యం. ఈరోజు దేవుడు మనకు ఒక మంచి అవకాశం ఇచ్చిండు. ఏం అవకాశం ఇచ్చిండు అని అంటే, సంవత్సరానికి ఒకసారేమో యాజకుడు కోడి రక్తమును తీసుకొని మరి పరిశుద్ధమైన ఆ యొక్క స్థలమునకు వెళ్ళి కొమ్ముల నిమిత్తం అంటే ప్రజల నిమిత్తం ఆ రక్తమును చిందించితే అప్పుడు ఆ పాప ప్రాయశ్చిత్తమును ఆయన పాప పరిహార్థ బలి రక్తములను దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అది మీ తరములకు సంవత్సరంలోకి ఒకసారి అతడు దాని నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయాలి. అది యెహోవాకు అతి పరిశుద్ధము. అది అప్పుడు మనుషులు మన పాపములు పోతాయన్నమాట అప్పుడు. కానీ ఇప్పుడు దేవుడు మన కొరకు ఒకే ఒక్కసారి ఆయన ఏమైనాడంట? బలి అయిపోయినాడు. హల్లెలూయా. ఒకే ఒక్కసారి బలి అయిపోయినాడు. ఆయన శిలువ మరణమును పొందిండు. నీ పాపము నిమిత్తము, నా పాపము నిమిత్తము, ఈ లోకము చేసిన పాపము, జనముల పాపము నిమిత్తము ఆయన బలి అయినాడు. అప్పుడు యాజకుడేమో ఒకసారి సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలములకు వెళ్ళి ఆయన రక్తం చిందించవలసి వచ్చింది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక స్వేచ్ఛ ఇచ్చినాడు. నువ్వు ఎప్పుడు అర్పణ అర్పించాలన్నా, ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసుకోవాలన్నా, ఎప్పుడు నువ్వు ప్రాయశ్చిత్తము పొందాలన్నా, ఎప్పుడు నువ్వు క్షమాపణ పొందాలి అన్నా
దేవుడు ఆ అడ్డతెరని దేవుడు చింపివేసినాడు. హల్లెలూయా. నీకు అడ్డు లేదు ఇప్పుడు ప్రార్థించడానికి, అర్పించడానికి, ప్రార్థన అనే అర్పణ అర్పించడానికి నీకు ఎటువంటి అడ్డు లేదు. ఇప్పుడు అహరోను అనే యాజకునికి ఏమో సంవత్సరంలో ఒకసారి ప్రాయశ్చిత్తం చేయడానికి అవకాశము. ఇప్పుడు నీకు, నాకు, మనందరికి కూడా అడ్డు తెరని దేవుడు చింపివేసి ఎల్లవేళలా ఆయనను స్తుతించడానికి, ఎల్లవేళలా ఆయనను ప్రార్థించి అర్పణ అర్పించడానికి దేవుడు నీకు ఇచ్చిన అవకాశం ఇది. లేవికాండం 4వ అధ్యాయము 20వ అధ్యాయము 20వ వచనం, 4వ అధ్యాయము. ఇక్కడ పాప పరిహారార్థ బలి, ఇక్కడ కూడా 4వ అధ్యాయము 20వ వచనము. అతడు పాప పరిహారార్థ బలియగు కోడెను చేసినట్లు దీనిని చేయవలెను, అట్లే దీని చేయవలెను. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును. యాజకుడు చేస్తేనే క్షమాపణ. ఇక్కడ మనకు క్షమాపణ ఎక్కడ దొరికింది అని అంటే, ప్రభువైన యేసు క్రీస్తు మరణము ద్వారా మనకు విమోచన, ఆయన రక్తము ద్వారా మనకు పాప విమోచన, క్షమాపణ మనకు దొరికినది. హల్లెలూయా. ఇక్కడ యాజకుడు అతడు పాప పరిహారార్థ బలి కోడెలకు చేసినట్లు దీనిని చేయవలను, అట్లే దీన్ని చేయవలను. వారికి అప్పుడు క్షమాపణ దొరుకుతుంది. అప్పటిదాకా క్షమాపణ లేదు వారికి. యాజకుడు ఆ ప్రాయశ్చిత్తం చేయకపోతే క్షమాపణ లేదు. కానీ మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఏమైపోయినాడు? ఆయన ప్రాయశ్చిత్తము తన శరీరాన్ని బలియాగం చేసుకున్నాడు. ఆయన శరీరమునే అర్పణగా అర్పించినడు, తన ప్రాణాన్ని అర్పణగా అర్పించినడు దేవుడు. ఇది పాప పరిహారార్థ బలి. సమాధాన బలి అంట. అదే 4:26వ అధ్యాయం 26వ వచనములో, 4వ అధ్యాయము 26వ వచనము చదవమ్మా. సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వు వలె దీని క్రొవ్వంతయు బలిపీఠము మీద దహింపవలెను. అట్లు యాజకుడు అతని పాప విషయంలో అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగుతుంది. ఇక్కడ కూడా సమాధానము దొరకాలి అని అంటే అక్కడ సమాధాన బలి కూడా అర్పించవలసి వచ్చింది. ఈరోజు నీకు సమాధానం కావాలంటే దేవుడు వాక్యం ఏం సెలవిస్తున్నది? ఆయన నేను సమాధాన కర్తను, నేను శాంతిమయుడను, నేను కరుణామయుడను, నేను ధవలవరుడును, దీర్ఘ శాంతుడును. దేవుడు సమాధానకర్త ఉన్నాడు. నేను సమాధానం ఇచ్చిపోతున్నాను. లోకం ఇచ్చినటువంటి సమాధానం కాదు, నేను మీకు ఒక సమాధానం ఇస్తున్నాను. కానీ ఈరోజు మనం సమాధానం లేని స్థితిలో ఉన్నాం. ఇందాక ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని మాటలు చెప్తున్నాడు, విన్నారా మీరు? ప్రార్థించినప్పుడు మీదికి నవ్వుతున్నామేమో కానీ లోపల బలహీనంగానే ఉన్నాం. హల్లెలూయా. మీదికి బాగానే కనబడుతున్నాం కానీ సమాధానం లేని స్థితిలో ఉన్నాం. మీదికి మంచిగా కనబడుతున్నాం కానీ శాంతి లేని సమస్యలో ఉన్నాం. మనము శ్రమ దినములో కృంగిపోతున్నాం. కానీ దేవుని వాక్యం ఏం సెలవిచ్చినది? నిజంగా శ్రమ దినమున కృంగిపోతే నువ్వు ఏమైపోతావు? చేత కాని వాడవైతావు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, సమాధానకర్తనకు నేను నీకు సమాధానం ఇస్తున్నాను. మరి ఒకప్పుడు పాత నిబంధనలో సమాధానం కావాలి అని అంటే ఒక బలి పశువుని అర్పింపవలసి ఉన్నది, క్రొవ్వంతటిని అర్పింపవలసి ఉన్నది. కానీ ఇప్పుడు దేవుడు మన కొరకు ప్రాణం పెట్టినాడు కదా, ఆయన యుద్ధ మనకు ఏం దొరుకుతున్నదంట? సమాధానం దొరుకుతున్నది. హల్లెలూయా. శాంతి దొరుకుతున్నది, విమోచన ఉన్నది, విశ్రాంతి ఉన్నది, బలం ఉన్నది, శక్తి ఉన్నది ఆయన దగ్గర. మరి ఇవన్నీ ఆయన దగ్గర ఉచితంగా దొరుకుతున్నాయి. ఇప్పుడు ఒకప్పుడు దాని కొరకు ప్రాయశ్చిత్తం చేయవలసి వచ్చింది. కానీ ఇప్పుడు అవన్నీ కూడా దేవుని కృపను బట్టి మనకు అన్నీ ఇప్పుడు ఉచితము. కానీ మనము పొందుకోలేకపోతున్నాం, సమాధానంగా ఉండలేకపోతున్నాం, శాంతిగా ఉండలేకపోతున్నాం, బలంగా ఉండలేకపోతున్నాం. నిరీక్షణ లేని ఇతరుల వలె ఎప్పుడు మనం ఏం చేయబడుతున్నాం? దుఃఖపడుతూనే ఉన్నాం. హల్లెలూయా. మరి దుఃఖపడుతూ నువ్వు ఒక విత్తనము విత్తితే సంతోషంతో పనులు కోస్తావన్నా. అవును, నిజమే. నువ్వు దుఃఖంతో, నువ్వు దుఃఖ వేదనతో, శ్రమతో ఉన్నావా? అయితే అర్పణ గ్రహ. హల్లెలూయా.
సమాధానం కొరకై నువ్వు దేవుని సన్నిధి కొరకై బలిపీఠము దగ్గరికి వచ్చి మోకరించు, నీకు సమాధానము దొరుకుతుంది. బలిపీఠము దగ్గరికి వచ్చి నువ్వు చేతులెత్తి ప్రార్థించు, నీకు విడుదల సమాధానము దొరుకుతుంది. బలహీనత నుంచి విడిపించబడతావు. ప్రాయశ్చిత్తం ద్వారా మనకు క్షమాపణ ఉన్నదంట. అదే 4:31 చూడు, అదే 4:31. సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లే దీని క్రొవ్వంతటిని తీయవలెను. యెహోవాకి ఇది ఏమై ఉన్నదంట? ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠం మీద దానిని దహింపవలెను. అట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగుతుంది. హల్లెలూయా. యాజకుడు చేస్తే ప్రజలకు క్షమాపణ. కానీ ఇప్పుడు నీకు అడ్డు తెరలేదు. ఇప్పుడు నీకు అడ్డు తెర చింపి వేసినాడు దేవుడు. నీకు క్షమాపణ కావాలి అని అంటే ప్రాయశ్చిత్తము పొందాలి. నువ్వు ప్రాయశ్చిత్తంగా నువ్వు దేవుని సన్నిధికి రావాలి. నువ్వు కన్నీరు విడవాలి, మోకరించాలి, ప్రార్థించాలి, అడగాలి దేవుని దగ్గర. ప్రాయశ్చిత్తము చేయగా నీకు క్షమాపణ. యాజకుడు ప్రాయశ్చిత్తము చేస్తే క్షమాపణ ఉన్నది, కానీ ఇప్పుడు నీవు చేస్తేనే నీకు క్షమాపణ ఉన్నది. హల్లెలూయా. నీవు చేస్తేనే క్షమాపణ ఉంది. ఈ అర్పణలలో 3 లక్షణములు గలవు. ఏంటిదంట? 1 ప్రాయశ్చిత్తము, 2 క్షమాపణ, 3 పరిశుద్ధత. ఈ యొక్క అర్పణ నువ్వు చేస్తున్న ప్రార్థన ఎలా ఉండాలనంట? 1 ప్రాయశ్చిత్తం, 2 క్షమాపణ, 3 పరిశుద్ధత. నువ్వు ఈ 3 కొరకు నువ్వు ప్రాయశ్చిత్తం చేయాలి, ప్రార్థించాలి. 1 ఏంటిదంట? ప్రాయశ్చిత్తం కొరకు ప్రార్థన చేయాలి. అది అనగా కప్పుట. అంటే ఆది కాండంలో ఆదాము అహ్వ ఏం చేస్తున్నారు? వాళ్ళు చేయవద్దన్న పని చేసి ఏం చేశారు? తినవద్దన్న పండు తిన్నారు. చెప్పండి, అందరికీ తెలుసు కదా ఇది. తినవద్దు అన్న పండు తిన్నారు. తిని ఏం చేసినారంటే వాళ్ళు ఆ పండు తిని దేవుడు వచ్చి ప్రతిరోజు దేవుడు ఆదాముతో మాట్లాడతాడు, అవ్వతో ముచ్చటిస్తాడు. సాయంకాల సమయం చల్లపూట దేవుడు వచ్చి వారితో మాట్లాడతాడు. ప్రతిరోజు మాట్లాడుతుంటుండగా వీరు తినవద్దు అన్న పండు తినగానే దేవుడు వచ్చి సాయంకాల సమయమున ఆదామా అనగానే ఏమైనాడు చెప్పాలి? ఆదామా అని పిలవగానే ప్రతిరోజు చిత్తము ప్రభు అనేది ప్రతిరోజు ప్రభువా, అయ్యో నేను ఇక్కడనే ఉన్నాను, నీ ఎదుటనే ఉన్నాను అని చెప్పేసి ఆదాము ఇప్పుడు ఏమైపోయినాడు? దావుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏమైపోయిందంట? దావుకున్నాడు. ఆయన దిగంబరులుగా కనబడుతున్నారు. వారు తినవద్దన్న పండు తినగానే వారిలోకి పాపము వచ్చేసింది. దాని కొరకు ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ప్రాయశ్చిత్తానికి చేయడానికి అర్హులైపోయినారు. వాళ్ళు ప్రార్థించాలి. అప్పటి వరకు వారికి ప్రాయశ్చిత్తం లేదు, క్షమాపణ వద్దు, వారికి పరిశుద్ధ అన్ని కూడా దేవుడు సృష్టించిన వ్యక్తే. కానీ తినవద్దు అన్న పండు తినగానే వారిలోకి భయం వచ్చేసింది. హల్లెలూయా. నేను దిగంబరిగా కనబడుతున్నాను, ఇదిగో మేము బట్టలు లేకుండా ఉన్నామని చెప్పేసి చెట్టు చాటున వెళ్ళి వాళ్ళు ఏం చేసినారంట? వాళ్ళు దాగుకున్నారు. వాళ్ళు ఏంది? నేను తినవద్దన్న పండు తింటిరా? అయ్యా ఇదిగో నువ్వు ఇచ్చిన ఈ స్త్రీయే నాకు తినబెట్టింది. ఏంటిది? అవ్వా, అయ్యా నువ్వు ఈ తోటలో పెట్టిన ఈ పామే, ఈ సర్పమే నాకు తినిపించింది. అప్పుడు సాకులు చెప్పడానికి మొదలు పెట్టినారు. హల్లెలూయా. ఈరోజు మనకు ఒక ఆజ్ఞ ఉన్నది. ఈరోజు మనకు ఒక వాక్యము, పరిశుద్ధ గ్రంథము మన చేతిలో ఉన్నది. దేవుడు చేయవద్దన్న పని మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు చేస్తూ కూర్చుంటున్నాం. అందుకే నీకు సమాధానం లేదు, అందుకే నీకు శాంతి లేదు, అందుకే నీకు విడుదల కనబడతలేదు, అందుకే నీకు ప్రాయశ్చిత్తం కనబడతలేదు, క్షమాపణ దొరుకుతలేదు, పరిశుద్ధత దొరుకుతలేదు. అప్పుడు దేవుడు ఏం చేసినాడు? అయ్యా ఆదామా ఇక్కడ రా అని చెప్పేసి 3వ అధ్యాయము అది కంటే 3:21 చదువమ్మా. 3:21 చదివి వినిపించు. అప్పుడు ఆయన కొన్ని ఆకులు తెచ్చి వారికి ఆదామునకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించినాడు.
అది ప్రాయశ్చిత్తము కలుగుట కొరకై వారికి ఒక వారికి చర్మము చొక్కాయలను చేయించి వారికి ఏం చేసిండంటే ఆయన తొడిగించిండు. హల్లెలూయా. ఈరోజు ఇప్పుడు నీకేం కప్పు పెట్టినాడు దేవుడు? ఆయన కృప ద్వారా నిన్ను కప్పు పెట్టుకున్నాడు దేవుడు. ఆయన ప్రాణార్పణము ద్వారా, ఆయన ఉచితమైన కృప ద్వారా ఆయన రెక్కల కింద నిన్ను కప్పుకున్నాడు. ఆ రోజు వారిని కప్పు పెట్టడానికి చర్మపు చొక్కాలను భార్య భర్తలకు ఇద్దరికి ఆయన తొడిగించి ఉన్నాడు. కప్పు పెట్టినాడు, కప్పుకొనుట. మరి ఈరోజు నువ్వు దేవుని కృపను బట్టి ప్రాయశ్చిత్తమును పొందగలుగుతున్నావా? ప్రాయశ్చిత్తము నువ్వు పొందుకోగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో వచ్చి నువ్వు మోకరించి ప్రార్థించి, నువ్వు ఇంటిలో ఉన్నా బయటలో ఉన్నా ఎక్కడున్నా ప్రాయశ్చిత్తము కొరకు నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? అయ్యా నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు ప్రభువా అని నువ్వు ఒకవేళ అడగగలుగుతున్నావా? క్షమాపణ రెండవది ఏంటిదంట? మొదటిది ప్రాయశ్చిత్తము, రెండవది క్షమాపణ. లూకాసు సువార్త 15:19-24లో 15:24 లూకాసు సువార్త. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు చనిపోయి మరలా చాలు ఈ నా కుమారుడు ఏమైనాడంట? చనిపోయి మరలా బ్రతికినాడు. అంటే ఏం పొందుకున్నాడు ఆయన? ఏం పొందుకున్నాడు చెప్పండి? క్షమాపణ పొందుకుంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. తిరిగి తండ్రి యొద్దకు వచ్చిండు. తండ్రి యొద్ద నుంచి వెళ్ళి పారిపోయిండు. తండ్రి యొద్ద నుంచి వెళ్ళి వెళ్ళిపోయిండు. తండ్రి ఇంటిని విడిచిపోయిండు. లోకమంతా తిరిగినాడు. లోకమంతా చెడు స్నేహం చేసి అప్పుడు అంటున్నాడు 15:19 వచనంలో ఏమంటున్నాడంట? ఒక మాట చదవమ్మ 19 నుంచి. ఇక మీదట నీ కుమారుని అనిపించుకుంటకు యోగ్యుడును కాను. ఒక నిమిషం. దీనికి నీ కుమారుడని అనిపించుకున్నట్టుకు నీకు యోగ్యుడును ఏమైపోయినాడు ఇప్పుడు? ఏమంటారు? ఎలా ఉన్నాడు? తండ్రి దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నాడు ఇప్పుడు? అయ్యా నేను ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నట్టుకు నేను యోగ్యుడును కాను. ఎందుకు? పాపం చేసినాడు కనుక. హల్లెలూయా. తనలో ప్రాయశ్చిత్తం తను వచ్చి మొరపెట్టుకుంటున్నాడు తండ్రి దగ్గరకు వచ్చి, అయ్యా ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నట్టుకు నేను యోగ్యుడును కాను అని. తండ్రి ఏమంటున్నాడు? చదవమ్మ. తండ్రి ఏమంటున్నాడు? కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడిగా దూరంగా ఉండగానే తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఎటువంటి దగ్గరకు వచ్చి ప్రచాతపడుతున్నాడు అంటే కుమారుడు, అయ్యా నీ కుమారుని అనిపించుకున్నట్టుకు నేను యోగ్యుడును కాను. నేను యోగ్యుడును కాదు. తనలో పాపం ఉన్నది. ఆ పాపముని బయటికి క్రక్కుతున్నాడు కొడుకు. నేను యోగ్యుడిని కాదయ్యా, నేను ఉన్నదంతా పొడగొట్టుకున్నాను, చెడ్డ స్నేహం చేసినాను, లోకమంతా తిరిగినాను, ఆఖరికి నా స్నేహితులు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. అయితే నీ పనివాడిలో ఒకని నన్ను చేర్చుకొని కూలి పనిగా నన్ను చేర్చుకుంటావా? నేను కుమారుడు నడిపించుకుంటున్నా నేను యోగ్యుడిని కానని ప్రచాతపడుతుంటే తండ్రి మనసు ఎసుకుంటుందంట. తన కుమారుడు దూరంగా ఉండగానే, హల్లెలూయా, దూరంగా ఉండగానే పరిగెత్తుకొని పోయి తన మెడ మీద పడి ఏం చేశాడంట? ముద్దు పెట్టుకున్నాడు. అది తండ్రి గుణము. హల్లెలూయా. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క మనస్సు. అది క్షమాపణ పొందుకున్నట కొరకై. మరి నువ్వు అలాగా దేవుని దగ్గర అడిగితే మనము క్షమాపణ పొందుకోగలుగుతాం. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట, ఎవరి ఎదుట, దేనికి విరోధంగా అంట? పరలోకానికి విరోధంగా పాపం చేసి ఉన్నానయ్యా, నన్ను క్షమిస్తావా ప్రభువా? తండ్రికి సాదృశ్యము ప్రభువు. అక్కడ ఏమంటున్నాడు అంటే తండ్రికి సాదృశ్యం అక్కడ ప్రభు. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకుంటూ యోగ్యుడును కానను. అయితే తండ్రి గుణం ఎటువంటిదంట? ఇక నీకు యోగ్యుడని కాదు, నేను పరలోకానికి విరోధంగా పాపం చేసి ఉన్నాను.
అయ్యా నీ కుమారుడు అనిపించుకున్నాడు యోగ్యుడని కాదయ్యా అంటే తండ్రి అంటున్నాడు, అయితే తండ్రి తన దాసులను చూచి, హల్లెలూయా, తన దాసులను పిలిచిండు తండ్రి, ప్రశస్త వస్త్రములను వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడు, నేను క్షమిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రత్యాత్తం అంటే అట్లుండాలి. దేవుని సన్నిధికి వచ్చి మీద మీద ప్రత్యాత్తం కాదు మనం చేసేది. నువ్వు ఇంటిలో ఉన్న ప్రత్యాతపడేది అది కాదు. నేను క్షమాపణ పొందుకోలేకపోతున్నాను, నేను దేవునికి విరోధంగా పాపం చేసి ఉన్నాను, నేను పరలోకానికి విరోధంగా పాపం చేసి ఉన్నాను అన్న కుమారుడు ఎలాగా ప్రత్యాతపడుతున్నాడు అని అంటే, నేను యోగ్యుడని కాదు. హల్లెలూయా. పరలోకానికి నీకు యోగ్యుడని కాదయ్యా నేను అనంటే తండ్రి గుణం, తండ్రి మనసు ఎట్లుందంట. అయితే దాసుడు పిలిచారే, త్వరగా రండిరా, నా కుమారుడు వచ్చిండు, తప్పిపోయి తిరిగి మరలా చనిపోయి మరలా బ్రతికినడు. హల్లెలూయా. ఆత్మలో చచ్చిపోయి తిరిగి ఆత్మలో ఉజ్జీవింపం వచ్చినప్పుడు, తిరిగి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు కనికరం అలా ఉంటది. హల్లెలూయా. 3 సంవత్సరములు బాప్తిసం తీసుకున్న తర్వాత నాలో ప్రత్యాత్తం లేదు, నా సాక్ష్యం చెప్తాను. 3 సంవత్సరములు నేను అలాగే త్రాగిన, 3 సంవత్సరాల మందిరానికి పోలే, కానీ ఒకే ఒకసారి ప్రత్యాతపడి ఒకరోజు దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి, నాకు దేవుడు కావాలి అని నేను ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి మోకరించినానో, ప్రత్యాతపడ్డానో, దేవుడు నాకు ప్రశస్తమైన హృదయం ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన ఉంగరము పెట్టి, ఆయన చెప్పులు తొడిగే, ఇగో నా కుమారుడు అనుటకు యోగ్యుడు అని అన్నట్టుగా తిరిగి దేవుడు మరలా పట్టుకున్నాడు. ఒకరోజు లోకంలో తప్పిపోయిన వారు లేరా? చాలా మంది క్రైస్తవంలో ఈరోజు 100కు పెద్ద కాపరి చెప్పేది 100కు 90% లేరు. ఇక్కడ ఈ కుమారుడు కూడా తప్పిపోయి తిరిగి తండ్రి యొద్దకు వచ్చి పశ్చాత్తపడుతున్నాడు. అయ్యా నేను యోగ్యుడని కాదు, పరలోకానికి నేను విరోధంగా పాపం చేసినాను, నీకు నీ ఎదుట పరలోకానికి విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ యోగ్యుడని కాదు అని చెప్పేసి క్షమాపణ కొరకు అడిగితే తండ్రి అంటున్నాడు, అయ్యా మరి దాసులు ఇక రండి అని చెప్పి మంచి ఒక చేతికి ప్రశస్తమైన వస్త్రములు త్వరగా తెచ్చి వీరికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనం తిని సంతోషించుదాము. హల్లెలూయా. మనం తిని సంతోషించుదాం. ఒక మనిషి కనికరపడి, ఒక మనిషి పైన కనికరపడినప్పుడు, దేవుడు క్షమాపణ ఇచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు కదా, క్రొవ్విన ఎద్దుని కోడెను తెచ్చి వధించి వండండి, తిని మనం అందరము సంతోషించుదాం. నీ సంఘమైన మనమైన మరి దేవుని దగ్గర మనము ప్రత్యాతపడితే దేవుడు ఇచ్చే ఆశీర్వాదము వేరు ఉంటది. హల్లెలూయా. సామెతలు 28:13 కూడా ఉంటది కదా, ఏమని చదువు. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఏం పొందుతాడట? చెప్పాల గట్టిగా, ఏం పొందుతాడట? కనికరము పొందుకుంటాడు. ఎవరి దగ్గర? తండ్రి దగ్గర, ప్రభు దగ్గర, దేవుని దగ్గర. అతిక్రమము దాచిపెట్టుకున్నవాడు ఎప్పుడు కూడా వర్ధిల్లడు. కప్పుకొని పెట్టుకుంటారు. దేవునికి మహిమ. హల్లెలూయా. గొంగడి కప్పుకున్నట్టుగా మరి దేవుని దగ్గరికి వచ్చి వాటిని ఒప్పుకొని విడిచిపెడదామనే ఆలోచన ఉండాలి. ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు వచ్చి తండ్రి దగ్గరకు వచ్చి, అయ్యా పరలోకానికి విరోధంగా నేను పాపం చేసినాను, నేను యోగ్యుడిని కాదని ఎప్పుడైతే తను ప్రత్యాత్తపడి ఒప్పుకొని వదిలిపెట్టినాడో కనికరింపబడ్డాడు. మరి ఈ రీతిగా దేవుని వాక్యం సెలవిస్తుంది, అతిక్రమములను దాచిపెట్టువాడు ఎప్పుడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుకుంటాడు, క్షమాపణ పొందుకుంటాడు. కీర్తనలు 32:5 కూడా ఏమనుంటది చూడండి. కీర్తనలు 32 నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. ఎవరు ఎక్కడ ఒప్పుకుంటున్నాడు? ఆయన యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాప దోషమును
పరిహరించుచున్నావు. ఎవరు పరిహరిస్తున్నారు? ఇది పాప దోషము దేవుడు నా దోషమును కప్పుకొనక. హల్లెలూయా. కప్పుకుందామా, విడిచిపెడదామా? ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నా దోషము నేను కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటాను. యెహోవా దృష్టికి నిర్దోషి అని ఎంచబడిన వాడు ఏమంట? ధన్యుడు. హల్లెలూయా. ఆయన దృష్టికి నిర్దోషి అని ఎంచబడాలి మనం. ఎప్పుడైతే ఆ మాట నువ్వు దేవుని దగ్గర వచ్చి నువ్వు ఒప్పుకుంటావో ఆయన దృష్టికి మనం ఏమైపోతామంట? నిర్దోషులమైతామంట. హల్లెలూయా. అప్పుడు నువ్వు ధన్యురాలు. యెహోవా నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో, ఈరోజు నువ్వు దేవుని యొక్క ఇంటి నుంచి నువ్వు బయటికి బయలుదేరి దేవుని సన్నిధికి బయలుదేరి వస్తుండగా, అయ్యా ఈరోజు నేను 6 దినములు నేను ఈ లోకంలో ఉన్నాను, ఈ మనుషుల మధ్యలో తిరిగినాను, ఈ లోక పాపముల మధ్యలో బ్రతికినాను. మరి నాకు ఎక్కడ ఆ మురికి అంటినదో, ఎక్కడ నాకు ఆ యొక్క పాపం అంటుకొనినదో నేను ఈరోజు నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటాను ప్రభువా అనగానే దేవుడు ఏం చేస్తాడు? నువ్వు దేవుని సన్నిధికి వచ్చి మోకరించగానే నా కుమారుడు నా సన్నిధికి వచ్చిండు, నా కుమార్తె నా సన్నిధికి వచ్చిందని చెప్పేసి పాప పరిహారమును పొందుకుంటావు. హల్లెలూయా. అదే పాప పరిహారార్థ బలి. నువ్వు రాగానే నువ్వు ఒప్పుకొని ప్రార్థన చేస్తావు చూడు, అదే పాప పరిహారార్థ బలి. నువ్వు క్షమాపణ పొందుకోగలుగుతావు. దేవుని సన్నిధిలో నువ్వు క్షమించబడతావు. దేవుని సన్నిధిలో నువ్వు యథార్థవంతులుగా తీర్చబడతావు. దేవుని సన్నిధిలో నువ్వు నిర్దోషిగా కనబడతావు. ఆయన దృష్టికి నువ్వు నిర్దోషిగా కనబడతావు. నేనైనా నువ్వైనా ఎప్పుడైతే నువ్వు ఆయన సన్నిధికి వచ్చి నువ్వు మనము చేసిన అతిక్రమములు ఒప్పుకోవాలని నువ్వు ఎప్పుడైతే నీకు తలంపు వస్తుందో, ఎప్పుడైతే నీకు ఆలోచన వస్తుందో, ఆ ఆలోచన బట్టి దేవుడు పరిహరించి వేస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి 3వది పరిశుద్ధత. దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధులు, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. లేవికాండము 11వ అధ్యాయము 44లో ఉంటుంది. 11వ అధ్యాయము నేను మీ దేవుడునైనా యెహోవాను, నేను పరిశుద్ధుడును గనక మీరు పరిశుద్ధులై ఉండినట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశుల్లో దేని వలననో మిమ్మును మీరు అపవిత్రపరచుకొనరాదు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను మీ దేవుడినైనా యెహోవాను. ఏమన్నాడు? నేను మీ దేవుడినైనా యెహోవాను, నేను పరిశుద్ధుడను గనక మీరు కూడా పరిశుద్ధులయ్యుండుడి. హల్లెలూయా. నేను పరిశుద్ధుడనై ఉన్నట్లుగా మీరు కూడా పరిశుద్ధులై ఉంటున్నట్లు మిమ్మును మీరు ఏం చేసుకోవాలంట? పరిశుద్ధపరచుకోవాలంట. హల్లెలూయా. యెహోషువ దేవుడు మాట్లాడతాడు, రేపు ఎరికోకు మీరు బయలుదేరుతున్నారు. ఎరికో చుట్టూ మీరు 7 మార్లు తిరగాలి. 7వ రోజు ఒక్కరోజే 7 మార్లు తిరగాలి. అయితే మీరు పరిశుద్ధపరచుకున్నాడు. రేపు దేవుని కార్యం దేవుడు కార్యం చేసాడు. దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడు, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. ఆరాధనకు ముందు నువ్వు శుద్ధులై రావాలి. దేవునికి స్తోత్రం. ఆరాధించడానికి ముందు నీవు పరిశుద్ధపరచుకోవాలి. నీకు నీవే. వేరే వాళ్ళు ఎవరో వచ్చి నిన్ను పరిశుద్ధపరిచారు. నీ నిమిత్తమై సంవత్సరంలో ఒకసారి ఆ పాత నిబంధనలో యాజకుడు వెళ్ళి ఆ రక్తం తీసుకొని ప్రాయశ్చిత్తం వరకు చిందించవలసినది ఇప్పుడు లేదు. నువ్వు రావాలి దేవుని సన్నిధిలో. లేకపోతే ఇంటి దగ్గర నువ్వు బయలుదేరి వస్తున్నప్పుడే ప్రార్థన చేసుకుని, అయ్యా నా తప్పిదం క్షమించు, నన్ను పవిత్రపరచయ్యా, నేను ఆరాధించడానికి వెళ్తున్నాను, నేను స్తుతించడానికి బయలుదేరుతున్నాను. పరిశుద్ధపరచుకోవాలి. హల్లెలూయా. ఆరాధించిన వరకై నీకు నీవు పరిశుద్ధపరచుకోవాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. అప్పుడు దేవుని సన్నిధి మన మధ్యలో కనబడుతుంది. ఆయన మన మధ్యలోకి దిగుతాడు. లేవికాండం 19వ అధ్యాయము 19వ అధ్యాయం 1 వచ్చింది.
మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. నేను నియమించిన విశ్రాంతి దినములను, ఇదే పరిశుద్ధత అంటే. హల్లెలూయా. పరిశుద్ధత అంటే ఇదే. దేవుడు అంటున్నాడు, సెలవిస్తున్నాడు, మోషేకు ఇలాగూ సెలవిస్తున్నాడు దేవుడు, ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము. ఓ సర్వ సమాజమా, హల్లెలూయా. మనం కూడా సమాజమే కదా. ఓ సర్వ సమాజమా, దేవుడు చెప్తున్న మాట ఏమిటి అంట, మరి మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మీలో ప్రతి వాడు తన తల్లికి తండ్రికి. ఈరోజు భయపడుతున్నారా యవనస్తులారా? ఇక్కడున్నారా యవనస్తురాలా? తల్లికి తండ్రికి లోబడుతున్నావా? భయపడుతున్నావా? తండ్రి మాటకు లోబడుతున్నావా? తిరుగుబాటుతనం చేస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయి. దేవుని వాక్యం సెలవిస్తున్నది, నీ తల్లికి నీ తండ్రికి ఏం చేయాలంట? భయపడాలి. హల్లెలూయా. భయపడాలి. ఎవరైతే మా డాడీకి నేను భయపడను రా, మా డాడీ నాకు ఫ్రెండ్ లాగా ఉంటాడు, మా డాడీ నాకు దోస్తు లాగా ఉంటాడు, ఓకే, అవన్నీ నో, అవన్నీ ఏం కాదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్నది, తల్లికి తండ్రికి భయపడాలి. ఆ తర్వాత అంటున్నాడు దేవుడు, తల్లికి తండ్రికి భయపడవలెను, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను, నేను మీ దేవుడినైనా యెహోవాను. నువ్వు విశ్రాంతి దినమును ఆచరించకపోతే నువ్వు పరిశుద్ధుడు కానే. నేను చెప్తున్నానా? కాదు, దేవుని వాక్యం సెలవిస్తున్నది. బాప్తిసం తీసుకున్నప్పుడు చెప్పారు కదా, 6 దినములు పని చేసుకొని 7వ దినము నువ్వు ఎక్కడ కనబడాలి? దేవుని సన్నిధిలో కనబడాలి. నువ్వు దేవుని, ఆ రోజు దేవునిది. ఆ రోజు ఎవరిదంట? దేవునిది. విశ్రాంతి, నీవు దేవుని సన్నిధిలోకి వచ్చి ఆరాధించే దినము అది. అది నువ్వు ఆచరించినప్పుడు నువ్వు పరిశుద్ధంగా నువ్వు జీవించగలుగుతావు. అది నీది పరిశుద్ధత అని దేవుని. మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు, మీరు పోత విగ్రహములను చేసుకొనకూడదు, నేను మీ దేవుడినైన యెహోవాను. మీరు యెహోవాకు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరింపబడినట్లుగా అర్పించాలి. హల్లెలూయా. అంగీకరించకపోతే ఆ యొక్క అర్పణ ఎట్లా? ఆ దేవునికి యెహోవాకు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరింపబడినట్లుగా దాన్ని ఏం చేయాలంట? నువ్వు అర్పించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. నువ్వు మీద వచ్చి ప్రార్థన చేసుకొని స్తోత్రం స్తోత్రం హల్లెలూయా అయ్యా అయ్యా అయ్యా. ప్రార్థన రాదు, కొంతమందికి ప్రార్థన స్టక్ అయిపోతుంది. ఆపేస్తాడు అపవాది. ప్రార్థించకుండా, ఆ ప్రార్థన పశ్చాత్తపడకుండా, ఒప్పుకోకుండా, ఇవన్నీ ఎట్లా అంటే దేవునికి అది ఎట్లా ఉండాలి? ఇష్టంగా ఉండాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. సమాధాన పని నువ్వు అర్పించినప్పుడు అది నీ ప్రార్థన నువ్వు ఎలాగంటే దేవునికి ఇష్టంగా మీదికి కనబడాలని దేవుని వాక్యంలో ఉంటుంది. నువ్వు 3 తోవల దగ్గరికి వెళ్ళి వీధిలో కనబడి నేను ప్రార్థన చేస్తున్నాను అన్నట్టు కాదు, నేను ఉపవాసం ఉన్నాను అన్నట్టు కనబడుకున్నాడు కాదు. దేవుడు అంటున్నాడు, మీరు ఒక రహస్యమైన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న దేవునికి నువ్వు ప్రార్థించాలి. ఆ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంట? అంగీకరిస్తాడు. నిన్ను రహస్యంగా దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే బహిరంగంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. కొంత దేవునికి నువ్వు ఇష్టంగా ఉండాలి. అర్పణ ఇష్టంగా ఉండాలి. మరి పాప పరిహార బలి 4 రకములైన కలిగి ఉంటుందంట మనుషులకు. ఒకటి యాజకునికి, ఒకటి సంఘములకు, ఒకటి అధికారులకు, 4 సామాన్య ప్రజలకు ఉంటుందనంట. ఇందులో మరి 2వ సంఘము కొరకు చెప్తున్న మాటలు నేను చెప్తాను. నిర్గమకాండము 32వ అధ్యాయము. నిర్గమకాండము 32వ అధ్యాయము 32:1 నుంచి. మోషే చూడండి, ఇక్కడ ఇది సంఘము కొరకు జాగ్రత్తగా వినాలి. ఆ రోజు కూడా ఇశ్రాయేలు ప్రజల కొరకే దేవుడు కొన్ని ఆజ్ఞలు రాపించి ఉంచినాడు.
ఇక్కడ ఇక్కడ నిర్గమకాండం 32వ అధ్యాయంలో ఈ ప్రజలు ఏం చేసినారంట? ఈ ప్రజలు చేసిన పాపం ఎలా ఉందనంటే చూడండి, 32 నుంచి మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్మో, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. తడువు చేసినాడు. తడువు ఎందుకు చేసిండు మోషే? మోషే ఎక్కడికి వెళ్ళిండు? కొండపైకి వెళ్ళినాడు. ఎందుకు వెళ్ళిండు? దేవుడు పిలిస్తే వెళ్ళిండు మోషే. ఆ 10 ఆజ్ఞల పలకలు ఇవ్వడానికి మోషే కొండపైకి వెళ్తే ఆలస్యం కాగానే ప్రజలు ఏం చేసినారంట? వెళ్తప్పుడు చెప్పిండు, నేను ఇలా వెళ్తున్నాను, మీరు కొండ తాకొద్దు, నేను వచ్చేంత వేచి చూడండి, ఇక్కడ ఇవన్నీ ప్రజలు చూసుకోమని అహరోనుకు చెప్పి ఈయన ఏం చేసినాడు? మోషే కొండపైకి ఎక్కిండు. ఆలస్యం కాగానే ఏమైపోయిందంట? ఆలస్యం కాగానే ప్రజలు అహరోను వద్దకు వెళ్ళి, మా ముందర నడుచుటకు ఒక దేవతను తయారు చెయ్యి, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించిన మోషే ఏమైపోయినాడో తెలియదు కదా, ఆయన ఎక్కడ పోయిండో తెలియదు. మా కొరకు ఒక దేవతను చేయమని చెప్పి అతన్ని బలవంతం చేసి, అందుకు అహరోను ఏమంటున్నాడు? మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులకున్న బంగారు పోగులను తీసి నా యుద్ధకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొక్క వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశమును నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనేది. హల్లెలూయా. ఆలస్యం, దేవుని ఆశీర్వాదం ఆలస్యం కాగానే, కొన్ని రోజులు వెనుకకి వెళ్ళిపోగానే ఆలస్యం, కొన్ని రోజులు గడవగానే ఆలస్యం కాగానే స్వస్థత దొరకలేదు, అప్పులు తీరలేదు, ఇల్లు కట్టుకోలేదు, కారు కొనుక్కోలేదు, భూమి కొనుక్కోలేదు, మన పిల్లలు బాగా కాలేదు, నాకు స్వస్థత కాలేదు, ఇంకా రకరకాలన్నీ కొన్ని ఆలస్యం కాగానే మనసు ఏమైపోతుందంట? ఏమైపోతుంది? ఈ లోకం అనే అడి ఆశలకు తిప్పివేస్తాడు అపవాది. ఆ అహరోను దగ్గరికి వెళ్ళి మాకు ఒక దేవతను తయారు చేయని చెప్పేసి కొన్ని సమస్యలన్నీ పోగు చేసుకుంటాడు. ఇక ఏం చేసుకుంటారు? సమస్యలన్నీ పోగు చేసుకుంటారు. అప్పు సమస్య, అనారోగ్య సమస్య, వ్యాపార సమస్య, చేతి పనుల సమస్య, ఇంటి పోరు సమస్య, అత్త సమస్య, కోడల సమస్య, కొడుకు సమస్య, బిడ్డ సమస్య, అల్లుడు సమస్య. ఈ సమస్యలన్నీ పోగు చేసుకుని ఒక దేవతను చేసుకుంటారు. హల్లెలూయా. ఇగో ఇదే కారణం అని చెప్పేసి ముందర పెట్టుకున్నట్టుగా మోషే దేవుని దగ్గర నుంచి తడువు చేయగానే అహరోను దగ్గరికి ప్రజలు వెళ్ళి పాపం చేయడం కొరకై మాకు ఒక డైరెక్ట్ చెప్తున్నారు. వాళ్ళు ఐగుప్తు దేశంలో నడిపించింది ఎవరు? దేవుడే కదా. వారికి ముందుగా నడిచింది ఎవరు? మోషేనే కదా. ఎర్ర సముద్రం దాటిపించింది ఎవరు? మోషేనే కదా. ఆ ఇంత ముందు అన్ని నడిపించినది మోషే కదా. అరణ్యంలో బండ నుంచి నీటి బుగ్గను పుట్టించింది మోషే కదా. మరి ఇవన్నీ అతను నాయకుడుగా ఉండి దేవుని మాటను బట్టి చేసిన నాయకుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, పోతూ చెప్పిపోయిండు. తడువు చేయగానే ప్రజలు అంత పాపానికి ఒడిగట్టినారు. హల్లెలూయా. ఈరోజు కొన్ని సమస్యలు మన కళ్ళకు కనబడగానే, కొన్ని బాధలు మన కళ్ళకు కనబడగానే దేవుడు వద్దు. ఏమొద్దు? దేవుడు వద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమస్యలు కనబడగానే దేవుడు వద్దు, కష్టం కనబడగానే దేవుడు వద్దు. అన్ని దేవుని మీద అలుగుట ఎంతవరకు సాధ్యం? అందుకనే దేవుడు అంటున్నాడు, మోషే ఇగో నీ ప్రజలు చెడిపోయి ఉన్నారు. ఏమంటాడు చూడండి, కింద రాసి ఉంటుంది, మీరు అంతా చదువుకుంటే ఇదంతా వివరించాలంటే రోజులు పడతాయి. కానీ నీ ప్రజలు చెడిపోయినారు, నువ్వు వెళ్ళు అని చెప్పేసి దేవుడు ఆయన కొండ అక్కడ నుండి చెప్తాడు. ఆయన కనబడుతుంది, ఆయన కంటికి కనబడుతుంది. మనం చేసిన పాపం మనకు ఇతర పక్కకున్న వాళ్ళకి కనబడకపోవచ్చు, కానీ దేవునికి కళ్ళు కప్పు పెట్టేట అసాధ్యము. అది అసాధ్యం. నువ్వు వెళ్ళు అని చెప్పేసి చెప్తాడు అనమాట. 5వ వచనం. అహరోనును చూచి దాని ఎదుట ఒక బలిపీఠమును కట్టెను. మరి అహరోను రేపు యెహోవాకు పండగ జరుగునని చాటింపగా, మరునాడు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలు
అర్పించిరి. అప్పుడు జనులు తినుటకు త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. 7వ వచనం, కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నువ్వు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నువ్వు రప్పించిన నీ ప్రజలు ఏమైరట? చెడిపోయినారు. దేవునికి మహిమ, హల్లెలూయా. నువ్వు దిగిపో, ఐగుప్తు నుంచి నువ్వు తీసుకొచ్చిన ప్రజలు చెడిపోయినారు. అక్కడ వాళ్ళేమంటున్నారు? ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన మోషే ఏమైపోయినాడో. ఎక్కడున్నాడు ఈయన? మోషే దేవుని దగ్గర ఉన్నాడు. దేవుడే చెప్తున్నాడు, చెడిపోయినారు, పో, వెళ్ళి చూడు, నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి అర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి రప్పించిన దేవుడు ఇదే అని చెప్పుకుని. హల్లెలూయా. దేవుని పక్కన పెడతారు, కొన్ని ఆశీర్వాదాలు కనబడగానే కొంత సమస్య. ఇప్పుడు వీళ్ళకి ఏంటి? పని లేక బాధ. వీళ్ళకు ఇశ్రాయేలుకి ఏంటిదంటే ఇప్పుడు పని లేక బాధ. అప్పటి వరకు ఇటుకలు చేసుకుంటూ ఉంటే, మూలుకుంటూ ఉంటే దేవుడు విని నాయకుని మోషేని పంపించి విడిపిస్తే, ఇప్పుడు ఒట్టిగా ఉంటుంటారు ఆయన. ఆకాశం నుంచి దేవదూతలతో తినే మన్నా కుమ్మరిస్తూ రోజు తీస్తున్న దేవుని ఆ మన్నా తినుకుంటూ వీరికి ఏమైపోయింది? ఇప్పుడు బలి అర్పించిన కొరకు ఒక పోత విగ్రహం తయారు చేసుకొని వాటి ముందు త్రాగుటకు తినుటకు లేచినారంట. ఈ జనము ఒడిగట్టుకున్నారు, పాపము చేసి ఉన్నారు, చెడిపోయినారని చెప్పేసి దేవుడు సర్టిఫై ఇస్తున్నాడు. చెడిపోయినారని చెప్పేసి చెప్పుకొని రండి ఇదే అని. మరి యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనల్లని. అంటే ఇప్పుడు ఈ వాక్యము ఎందుకు చెప్తున్నాను, ఎందుకు దేవుడు ఇందులో రాసి ఉన్నాడు అని అంటే, ఈ ప్రజలు ఇక ముందున్న ప్రజలు ఇలాగ చెయ్యొద్దు అని దేవుడు రాపించి ఉన్నాడు. ఇలా నువ్వు చేస్తున్నావు, నేను చేస్తున్నానని కాదు. ఇది వినాలి వాక్యం. ఏదో నువ్వు చేస్తున్నా, నా కొరకు చెప్తున్నా, నీ కొరకు చెప్తున్నాను కాదు. దేవుడు ఎందుకు రాపించినాడు అని అంటే, ముందు ప్రజలు చెడిపోకుండా, మరి పాపం చేయకుండానట్లు ఈ ప్రజల గురించి దేవుడు వివరిస్తున్నాడు ఈ వాక్యం. అయితే మరి లోబడనల్లని ప్రజలు కావున నీవు ఈ ఊరుకుండము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనంగా చేసి తన మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాకు ప్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బహుబలము వలన ఐగుప్తు దేశం రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. బహుబలంతో విడిపించినావు కదా, మళ్ళీ నువ్వు వారి మీద కోపం ఎందుకు అని చెప్పేసి మోషే బతిమాలుకుంటున్నాడు. వద్దు, వారిని కొట్టి చంపుడే, విశ్రాంతి దినం ఆచరించకపోతే రాళ్లతో కొట్టి చంపుడే, కాల్చి చంపుడే, అటువంటి ఆజ్ఞలు ఉన్నాయి అందులో. కాబట్టి మోషే అడ్డుపడ్డాడు, వద్దు అయ్యా, వద్దు అని చెప్పేసి. సంఘము ఇలా చెడిపోతుంది. కొంత ఆలస్యం కాగానే, కొంత దేవుని యొక్క ఆశీర్వాదం తడువు కాగానే అంతలోనే నిర్ణయం తీసేసుకుంటారు, ప్రజలు నిర్ణయం తీసేసుకుంటారు. సంఘం అంతా కూడా, కొన్ని సంఘాలు కూలిపోవడానికి కారణం ఇదే. హల్లెలూయా. అందులో ఒక్కడే ఉంటాడు, ఒక్కడు. ఆ ఒక్కడు చెప్పిన మాటలు పట్టుకొని సంఘం అంతా కూడా కూలిపోయే సంఘాలు లేకపోయినాయి అంటే చాలా ఉన్నాయి. మనల్ని విడిపించిన దేవుడు మన కష్ట దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, అనారోగ్యము రోగములు ఉన్నప్పుడు, రోగ నివారణ లేనప్పుడు, మనకు ఆ సమస్యలు ఉన్నప్పుడు మనము ఆ సమయంలో దేవుడు మనల్ని విడిపించినాడు. ఎంత అయిపోయినాక మంచిగా అయిన తర్వాత దేవుడు వద్దు అనే ప్రజలు లేకపోయినారంటే చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. చాలా మందిని చూసిన నేను కూడా. కాబట్టి ఆ దేవుని కోపము మండుతున్నది అక్కడ. కానీ అక్కడ ఎవరు అడ్డుపడ్డారు? నాయకుడు అడ్డుపడ్డాడు. హల్లెలూయా. మోషే అడ్డుపడ్డాడు. వద్దు, బహుబలంతో విడిపించినావు కదా. అయితే ఇక్కడ మనం అనుకుందాం, ప్రేమతో విడిపించినావు కదా, నీ ప్రేమ, నీ రక్తం కార్చి, నీ స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నావు కదా. మరి ఆ ప్రజలను నాశనం చేయడానికి ఆయన ఇష్టపడాడు. ఎప్పుడు ఆయన కృప ఎప్పుడు కప్పుకొని ఉంటుంది మన పైన. హల్లెలూయా. ఎవరు చెయ్యి విడిచినా నేను చెయ్యి విడవను అని చెప్పేసి అని అంటాడు. 1 సామ్యూయేలు 8వ అధ్యాయంలో రాసి ఉంటుంది. అక్కడ అప్పటి వరకు కూడా వారికి రాజు లేడు. ఏమన్నా అప్పటి వరకు వారికి రాజు లేడు. అప్పుడు అంటున్నారు, మాకు రాజు కావాలి. హల్లెలూయా. అప్పటి వరకు రాజు లేడు. కానీ ఇప్పుడు అంటున్నారు, వారు సామ్యూయేలు దగ్గరికి వచ్చి అంటున్నారు, మాకు రాజు కావాలి. ఎందుకు నీకు రాజు? అప్పటి వరకు రాజు అయిన దేవుడు రాజే కాదా? ఇక్కడ సామ్యూయేలు దగ్గరికి వచ్చి 8:4 వచనం నుంచి,
ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో సామూయేలుతో వచ్చి, చిత్తగించుము, నీ వృద్ధుడు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. మాకు న్యాయం తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండేది కనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేశాను. ఏమనగా ప్రకారం జరిగింపుము, వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తుల నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయించు వచ్చిన కార్యములన్నిటి ప్రకారంగా వారు నీ ఎడలను జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించుము. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయము. నిన్ను విసర్జించలేదు సమూయేలు, వారు నన్ను విసర్జించినారని చెప్తున్నాడు దేవుడు. నాకు రాజు కావాలని పెద్దలందరూ కూడి వచ్చి సమూయేలు దగ్గరకు వచ్చి, అయ్యా మాకు ఒక రాజు కావాలి, నియమించు, నీ కుమారులు బాగులేరు, పరిశుద్ధంగా లేరు, ఇక ముందు నువ్వు వృద్ధుడు అయిపోయినావు, ఇక మమ్మల్ని ఏరుడ కొరకు నీ కుమారులు మంచిగా లేరని చెప్పేసి వాళ్ళు ఏం చేసినారంటే ఆ కుమారుల మీద పెట్టుకొని మాకు ఒక రాజు కావాలి అని చెప్పేసి అడిగితే సమూయేలు దృష్టికి అనుకూలంగానే ఉన్నది. అయితే దేవుడి దృష్టికి ఏమై ఉన్నదంటే వాళ్ళు నిన్ను విసర్జించలేదు, నన్ను మాత్రం విసర్జించినారు. వారు ఇతర దేవతలను ఏర్పాటు చేసుకొని వాటికి బలులు అర్పించుకుంటూ ఉంటున్నారు. కాబట్టి నీవే సాక్షివి. వారి రాజు ఎట్లా ఉంటాడో ఇక కింద రాసి ఉంటుంది, మీరు వెళ్ళి మీకు కావాలనుకుంటే చదువుకోండి. రాజు కింద ఎట్లుంటా రాజు ఎలా ఉంటాడో, ప్రజల్ని ఎలా బాధ పెడతాడు అనేది అక్కడి నుంచి రాజు మరి నియమించబడతాడు. కాబట్టి ప్రజలు దేవుని విసర్జించి మనిషిని ఏర్పాటు చేసుకున్నారంట. హల్లెలూయా. అప్పటిదాకా న్యాయవంతుడు ఎవరు? అప్పటి వరకు న్యాయం చేసేవాడు ఎవరు ఉన్నారంటే దేవుడే. తర్వాత మధ్యన ప్రవక్త ఉన్నాడు. దేవుని ప్రవక్త ఏది కావాలన్నా ప్రజల ప్రవక్త దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమంటే ఆ దేవుడి సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రవక్తకు దేవుడు మాట్లాడితే ప్రవక్తకి ఇచ్చిన మాట తీసుకొచ్చి ప్రజలకు చెప్పేది. ఇప్పుడు ఈ ప్రజలు ఏమంటున్నారంటే నువ్వు వృద్ధుడవు, ఇక నీ తర్వాత మాకు కావాల్సింది ఎవరు? రాజు కావాలి, ఇక ప్రవక్తలు వద్దు మాకు. హల్లెలూయా. దేవుడు విసర్జించేసినారు. అప్పుడు మాకు న్యాయం తీరుస్తాడు ఎవరు? రాజు న్యాయం తీరుస్తాడు, దేవుడు కాదు. రాజు అంటే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఎమ్మెల్యే, సర్పంచ్, వీళ్ళు న్యాయం తీరుస్తారు. ఇక మాకు రాజు కావాలి, దేవుడు వద్దు. దేవుడు అంటున్నాడు నన్ను విసర్జించేసినారు, వాళ్ళు నన్ను విసర్జించేసినారు, పాపం చేసిరు వాళ్ళు. నువ్వు ఏర్పాటు చేయి, నేను ఎట్లుంటాడో ఆ రాజు నీకు నేను చెప్తాను, నీవే సాక్ష్యం అని చెప్పేసి అంత ఒడికట్టుకున్నారు సంఘము, ప్రజలు. అలాగా 1 రాజులు 18:22 సమయం అయిపోయింది, నేను ముగిస్తాను. కొన్ని రెఫరెన్స్ చెప్పుతుంటూ నేను ముగిస్తాను. 1 రాజులు 18:22 ఏముంటుంది? ఏలియా ప్రవక్త ఉంటాడు, బయలు దేవతలకు మొక్కుతున్నారు. దేశమంతా కూడా ఆ ప్రాంతం అంతా కూడా బయలుదేవతలు మొక్కుతున్నారు. దేవుని విసర్జించినారు, పాపం చేసినారు, దేవుని సన్నిధిలో పాపం చేసినారు. దేవుడు అంటే లేరిగా ఒకే ఒక్కడు మిగిలిన ఎవరు? ఏలియా ప్రవక్త. ఈ ప్రజలందరూ కూడా బయలుదేవతలకు మొక్కుతున్నారు. అప్పుడు ఏలియా అంటున్నాడు రాజు దగ్గరికి వచ్చి, ప్రజల దగ్గరికి వచ్చి, ఏ దేవుడైతే ఆకాశం నుండి అగ్ని కురిపిస్తాడో ఆ అగ్ని ఆ ఎద్దుని ఆ కోడని దహించి వేస్తాడు అగ్గితో, ఆయనే నిజమైన దేవుడు అని చెప్పేసి ప్రజల ముందల ఆయన ఒక సవాలు విసురుతాడు. మరి 2 కోడలను తీసుకొచ్చి పెట్టినప్పుడు ఆ బయలు ప్రవక్తలు మొదటగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కూడా చేస్తే ఆకాశం నుంచి అగ్గి రాదు, ఏది రాలేదు. కానీ మరి ఈయన కొంచెం ప్రార్థన చేయగానే, ఒక 10 సెకండ్ల ప్రార్థన చేయగానే ఆకాశం నుండి అగ్ని కుమ్మరించి ఆ దహన బలి, ఆ ఎద్దును ఆ బలి దహించి వేస్తాడు. ఆయనే నిజమైన దేవుడు అని చెప్పేసి ప్రజలందరూ నమ్మి ఆ బయలు ప్రవక్తలందరినీ కూడా ఏలియా ఏం చేస్తాడంట? సంహరించి. ఈ ప్రజలందరూ కూడా ఎక్కడున్నారంటే అప్పుడు
బయలు దేవతల వైపు ఉండి ఆ బయలు దేవతలకు అర్పణ చేసుకుంటున్నారు. ఎందుకు ఈ పాపం చేస్తున్నారు? ఏ దేవుడైతే నిజమైన దేవుడైతే ఆకాశం నుంచి అగ్ని కుమ్మరిస్తాడు, ఆయనే నిజమైన దేవుడు అంటే అప్పుడు అన్నారు కదా, ఓకే అని చెప్పినారు వాళ్ళు. ఓకే అంటే అప్పుడు ఏలియా చేసిన ప్రార్థన బట్టి ఆకాశం దాకి కుమ్మరించినప్పుడు ఈయనే సర్వోన్నతమైన దేవుడు, నిజమైన దేవుడు అని చెప్పి ప్రజలందరూ కూడా మళ్ళా యెహోవా వైపు తిరుగుతారు. ఇట్లా ఆ ఇశ్రాయేల్ ప్రజల్ని మళ్ళా దేవుడి తట్టు తిప్పుతాడు. ఆయన ఆ ఒక్క వాక్యం ఎట్లుంటుంది అంటే 1 రాజులు 18:22 నుంచి 30 వరకు ఉంటుంది. యెహెజ్కేలు 7:1 నుంచి 7వ అధ్యాయం మొత్తం ఉంటుంది. యెహెజ్కేలులో తిరుగుబాటు చేశారు ప్రజలు. ఎక్కడ తిరుగుబాటు? కొండల పైన, చెట్ల కింద బలిపీఠలు కట్టుకొని ఈయనే మా దేవుడు, ఈయనే మాకు దేవుడు అని చెప్పేసి అర్పణలు అర్పించుకుంటూ వెళ్ళి తిరుగుబాటు చేస్తారు. అక్కడ అంటాడు కదా, ఇగో ఉప్పెన మీ మీదకి వస్తున్నది, ఇగో మీ మీదకి ఒక ఉపద్రవం వస్తున్నది, ఇగో మేము మొత్తి వేస్తున్నానని చెప్పేసి దేవుడు కోపంతో వారితో మాట్లాడుతుంటాడు ప్రజలతో. మేము దయించి వేస్తున్నాను, మిమ్మల్ని అగ్నితో కాల్చి వేస్తానని చెప్పేసి ఆ 7వ అధ్యాయం మొత్తం మాట్లాడతాడు దేవుడు. 6వ అధ్యాయం 7వ అధ్యాయం మొత్తం మాట్లాడతాడు. ఈ ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు దేవుడే మాట్లాడుతున్నాడు, ఉపద్రవం వస్తున్నది మీ మీద, అది ఇప్పుడే వచ్చి ఉన్నది, ఇగో ఇప్పుడు మిమ్మల్ని తుడిచివేస్తుంది. ఇవన్నీ కూడా అక్కడ ఆ అధ్యాయంలో రాస్తాడు. ఈ ప్రజలు తిరుగుబాటు చేసినందుకే దేవుడు ప్రత్యాతపడుతూ మాట్లాడతాడు అక్కడ 6-7వ అధ్యాయంలో. మరి అక్కడ రాస్తుంటారు. ప్రకటనలు 2వ అధ్యాయము నేను ముగింపులోకి వచ్చినాను. అధ్యాయంలో ఇక్కడ ప్రేమ నశించిపోయిందని చెప్తాడు, ప్రేమ లేదు అంటాడు. మొదటి నీకున్న ప్రేమ లేదు అని చెప్తాడు. 2:4వ వచనం నుంచి, ఆయనను మొదట నీకు ఉండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొనమని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని నుండి తీసివేతును. ఏమంటున్నాడు దేవుడు? ఇక్కడ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏ సంఘము? ఎఫెసు సంఘంతో మాట్లాడుతున్నాడు. నీకు మొదట ఉండిన ప్రేమ లేదు, నీకు మొదట ఉన్న ప్రేమ లేదు, నువ్వు ప్రేమ నుంచి నేను విడలిపోతున్నావు. మొదట నీకు ఉండిన ప్రేమను నీవు వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు ఏ స్థితిలో దేవుని ప్రేమకు దూరం అయిపోయినావో, ఏ స్థితిని బట్టి దేవుని సన్నిధికి దూరమైనావో, ఏ స్థితిని బట్టి దేవుని వాక్యానికి దూరమైనావు, ఏ స్థితిని బట్టి దేవుని బలిపీఠానికి దూరమైనావు, నువ్వు జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందితేనే సరి, లేకపోతే నీ దీపస్తంభంలో నేను తీసివేస్తాను. హల్లెలూయా. దీపం తీసివేస్తే మనకు ఉండేది ఏది? వెలుగా చీకటా? చీకట్లో నడవగలుగుతావా? చీకట్లో అన్నం తింటావా? చీకట్లో రాసుకుంటావా? చీకట్లో మరి పని చేస్తావా? మరి చీకటి దీపస్తంభం తీసేస్తే నీ బ్రతికేమైంది? మన బ్రతికేముంటుంది? చీకటిమయమైపోతుంది. హల్లెలూయా. చీకటిలో నుంచి దేవుడు మనల్ని వెలుగులోకి నడిపించిండు. తిరిగి మనం చీకటిలోకి వెళితే అది సాధ్యమైనది కానే కాదు. ఏ స్థితిలో నువ్వు పడిపోయినావో, ఏ పరిస్థితిని బట్టి నువ్వు దేవునికి కొంచెం దూరమైనావా? 10 పైసలు దూరమైనావా? 20 పైసలు అయినావా? 40%, 50%, 60%, లేకపోతే 70%, 90%? మొత్తం మీద 10% కొద్దిగా దేవుని మీద ఆశ ఉన్నది, 90% లేదు అన్నట్టయితే ఈరోజు నువ్వు పశ్చాత్తాపడు, ఈరోజు నువ్వు ప్రాయశ్చిత్తం పొందు, ఈరోజు నువ్వు క్షమాపణ పొందు, ఈరోజు నువ్వు పరిశుద్ధుల కొరకు అడుగు, ఈరోజు నువ్వు పాప పరిహారార్థ బలి నీ అర్పణ దేవునికి ఇష్టంగా ఉండి ప్రాయశ్చిత్తము పొందు. దేవుని సన్నిధిలో నువ్వు మోకరించు, అయ్యా నాకు క్షమాపణ దయచేయి, నేను యోగ్యుడని కాదు, పరలోకానికి విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ ఎదుటనే చేసి ఉన్నాను. తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే ఒప్పుకున్నాడో అప్పుడు ప్రశస్తమైన వస్త్రములు తొలగింపబడ్డాయి, మంచి ఉంగరము పెట్టగలిగినాడు, తండ్రి కనికరించబడినాడు. అతిక్రమములను విడిచిపెట్టి ఒప్పుకొని విడిచిపెడితే కనికరించబడతావు. నువ్వు ఏ స్థితిలో పడిపోయినావో జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు ఏ స్థితిలో నువ్వు పడిపోయినావో లాస్ట్ వాక్యం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14.
లవోదికలో ఉన్న సంఘం రాయము. ఆమేన్ అనండి. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి అది ఆది అయిన వాడు ఎవరు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనా ఉండినా మేలు. నువ్వు ఎట్లున్నావంటే నువ్వు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. హల్లెలూయా. లవోదిక సంగతి చెప్తున్నాడు. సృష్టికర్త ఆది అయిన దేవుడు, మొదటివాడు, కడపటివాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, సృష్టికర్త ఓ మాట చెప్తున్నాడు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. ఉంటే చల్లగా లేవు, లేకపోతే వెచ్చగా లేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నులివెచ్చగా ఉన్నావు కాబట్టి నా నోట నుండి నిన్ను ఉమ్మివేస్తానని చెప్పేస్తున్నాడు. ఒక తప్పు మోపుతున్నాడు సంగమ పైన. ఈరోజు నువ్వు నేను ఎలా ఉన్నాం? చల్లగా ఉన్నావా, మరి వెచ్చగా ఉన్నావా, లేదా రెండింటి మధ్యలో నులివెచ్చగా ఉన్నావా? ఇది ఎవరు గమనించాలి? ఇది ఎవరికి తెలుసు? ఒక మనిషి చల్లగానైనను వెచ్చగానైనను ఎట్లా ఉన్నాడు, నులివెచ్చగా ఉన్నాడు అంటే అది ఎవరు తెలుస్తుంది? నీకే తెలుస్తుంది, నాకే తెలుస్తుంది. హల్లెలూయా. దేవునికి నేను ఎంత ప్రార్థన చేస్తున్నా, నేను దేవుని ఎంత వెంబడిస్తున్నా, ఆయన మార్గంలో ఎట్లా నడుచుకుంటున్నాను అది నీకు మాత్రమే తెలుస్తుంది, అది నాకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి నువ్వు నులివెచ్చగా ఉంటే ఎక్కడి నుంచి వెళ్ళి అంటే ఆయన నోటి నుంచి వెళ్ళి ఉమ్మి వేస్తాడు. ఉమ్ముని ఎవరన్నా ఇష్టపడతారా? ఇష్టపడదు కదా. ఉమ్ములాగా దేవుడు నోటి నుంచి వెళ్ళి ఉమ్మి వేస్తాడంట. నువ్వు ఏ స్థితిలో పడిపోయి నీ ప్రేమకు, దేవుని ప్రేమకు నువ్వు దూరం అయిపోయినావో ఆ ప్రేమను నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆ స్థితి నుంచి నువ్వు మరలా తిరిగి లేవు. తిరిగి నువ్వు ప్రార్థించడానికి, నువ్వు లేచి మోకరించడానికి నువ్వు ప్రయత్నం చేయి. మరి వెచ్చగానైనను మరి చల్లగానైనను ఉండకుండా మరి నులివెచ్చగా ఉన్నావా? అయితే జ్ఞాపకం చేసుకొని ఒకసారి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయడానికి నువ్వు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం దీవించునుగా.